తామా సినిమా విషయానికి వస్తే ఎంహెచ్సియులో ఏ సినిమా ఎవరికి తెలియకపోయినా బెదియా గురించి మాత్రం మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ తామా సినిమా ట్రైలర్ చూస్తే కూడా ఈ బెదియా రెఫరెన్స్లే ఎక్కువగా కనిపించాయి. మరైతే తామా సినిమా ఆ సినిమా లెవెల్లో ఆకట్టుకుందా అంటే నాకు తెలిసినంత వరకు అయితే అంతగా లేదని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ బాగానే ఉంది, కానీ బాగా మిస్ అయింది మాత్రం డ్రామా అనే ఫస్ట్ హాఫ్లో అయితే చాలా ఫ్లాట్గా ఉంటుంది డ్రామా. కొంచెం కూడా మనం కనెక్ట్ అవ్వం ఎమోషన్కి కానీ, కామెడీకి కానీ, ఆ అడ్వెంచర్కి కానీ, దేనికి కూడా పెద్దగా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవ్వం. ఇక సినిమా పని అయిపోయిందిరా బాబు అని అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్లో అండ్ లాస్ట్ 50 మినిట్స్లో డ్రామా కొంచెం బెటర్గానే వర్కౌట్ అయింది. ఎస్పెషల్గా బెదియా సినిమాలోని తోడేలు ఈ సినిమాలో ఎంటర్ అయిన తర్వాత ఇంకొంచెం స్పీడ్ అందుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాకి తెలుగులో జరిగిన మైనస్ పాయింట్స్ ఏంటంటే మేజర్గా పబ్లిసిటీ భయ్యా. రష్మిక మందనకున్న ఫేమ్ ని యూజ్ చేసుకొని తెలుగులో అయితే ఈ సినిమాకి మంచి ప్రమోషన్స్ చేయొచ్చు, కానీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఎందుకో ప్రమోషన్స్ ని అస్సలు పట్టించుకోలేదు. ఈ సినిమాకి పోనీలే ప్రమోషన్స్ లేకపోతే లేకపోయిందని నాకు చూసిన తర్వాత అనిపించింది, కానీ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఏ సినిమాలకు కూడా పెద్దగా పబ్లిసిటీ చేయడం లేదు. ఎస్పెషల్ గా మొన్న భద్రకాళి సినిమాకైతే పెద్ద అన్యాయమే జరిగింది. మరి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇప్పుడైనా నెక్స్ట్ సినిమాలకి ప్రమోషన్స్ పైన మంచి ఫోకస్ పెడితే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది.